హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో తలావర మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్తో చూడొచ్చు. ఇన్ కేసు వస్తే ఫ్యూచర్లో తెలుగు డబ్బి రావచ్చేమో చెప్పలేము. మూవీ రన్ టైం అయితే 2 hours 1 minute అయితే ఉంటుంది. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అర్జున్ అశోకన్ ఒక నార్మల్ గాయ్ అనమాట. తనకి బాడీ పరంగా ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది, డిసీజ్ అన్నది. దానివల్ల అక్కడ ఉంటున్న సమాజంలో రెస్పెక్ట్ ఉండదు. పైగా చాలా మంది డిఫరెంట్ నేమ్ తో పిలుస్తూ ఉంటారు. చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటుంటాడు అనమాట. అలాంటి తన లైఫ్ లోంచి తను సాధించాలనుకుంది ఏంటి, తను ఏం చేశాడు, అక్కడ వస్తున్న క్రిటిసిజం ఇదంతటిని కూడా తను ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఇలా ఒక పర్సన్ లైఫ్ ని మీకు ఈ మూవీలో చూపించడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్యా, నచ్చితే పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మూవీస్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్క ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మలయాళం మూవీస్ ఇష్టం అనుకుంటే జస్ట్ యావరేజ్ టైం పాస్ కోసం గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్తాను భయ్య. ఓకే, టైం పాస్ అయితే అవుతుంది, అంతకుమించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే అర్జున్ అశోకన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ క్యారెక్టర్ లో చాలా న్యాచురల్ అండ్ రియలిస్టిక్ గా పర్ఫామ్ చేస్తాడు. దాని పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సినిమాలో ఉన్న మెసేజ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. అంటే ఇంతవరకు ఇప్పుడు దాకా కాన్సెప్ట్ చూసుంటారు మీరు. అంటే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ పెట్టి కొన్ని చూపించారు, కానీ ఇందులో తీసుకున్న ప్రాబ్లం అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది కొంచెం బాగా అనిపించింది నాకు. అండ్ విలేజ్ సెటప్ కానీ అండ్ అట్మాస్ఫియర్ కానీ ఇదంతా కూడా క్లోజ్ టు లైఫ్ అయితే ఉంటుంది భయ్య. చాలా రియాలిటీకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారు. ఇంక మలయాళం కథ అని చెప్పి రిచ్గా చూపించేద్దాం ఆ టైప్ అయితే ఉండదు. క్లోజ్ టు రియాలిటీ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎమోషన్స్ కూడా చాలా సింపుల్ గా హార్ట్ టచింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే, ఎక్కువ మొత్తం కాదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఆ సైలెంట్ మూడ్ ఇవన్నీ కూడా బాగానే సూట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే నాకు బాగా అనిపించింది భయ్య. స్టోరీ సెటప్ కి, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కి, నరేషన్ తీసుకెళ్లిన విధానం ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ పరంగా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ భయ్య. ఫస్ట్ పికప్ అయితే చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే లెట్ డౌన్ అయిపోయిందని చెప్పాలి. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే తగ్గిపోయింది సెకండ్ హాఫ్ లో. క్యారెక్టర్స్ అన్ని కూడా మళ్ళీ డివియేట్ అయిపోతాయి స్టోరీ నుంచి, వేరే అంతా కూడా తీసుకొచ్చేస్తారు. ఎక్కడి నుంచి ఏదేదో తెచ్చి అతికిస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు సెకండ్ హాఫ్ లో. అంత న్యాచురల్ ఫ్లో లో అయితే వెళ్ళదు స్టోరీ అనేది. అండ్ పైగా సెకండ్ హాఫ్ మొత్తం కూడా రిపిటేటివ్ గా అనిపిస్తుంది అండ్ ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది మూవీ మొత్తం కూడా. ఐ ఫీల్ గుడ్ మూవీనే, ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. బట్ ఆ ఎమోషన్ అనేది క్యారీ చేయాల్సింది, అది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే లేదు నాకు. అందుకే సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వలేదు. అందుకే మూవీ కూడా యావరేజ్ టైం పాస్ వాచ్ అంటున్నా. టైం పాస్ ఏం లేకపోతే మలయాళం మూవీస్ ఇష్టం అనుకుంటే ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.